నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. మరోవైపు రిజర్వేషన్లు కల్పించి మాత్రమే ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి బిల్లులు ఆమోదం పొందింది. అట్లాగే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ దానికి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఇదే అంశంకు సంబంధించి గతంలో ఢిల్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతారని కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. మరోవైపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏ విధంగా అయితే చేశారో ఆ డిక్లరేషన్లో భాగంగానే ఇప్పుడు దాని తదుపరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోవైపు ఇది ఖచ్చితంగా 42% అంటే కులగణన నిర్వహించాలనేది రాహుల్ గాంధీ యొక్క బ్రెయిన్ చైల్డ్. అంటే ఇప్పుడు కులగణన చేసి కులాల వారీగానే ఆ రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలి, అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలనేది ప్రధానంగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కులగణనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఎన్నికల ముందే కులగణనకు సంబంధించినటువంటి హామీ ఇచ్చారు. కులగణన తెలంగాణలో మొట్టమొదటిగా చేశారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సక్సెస్గానే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పటిదాకా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక సర్టెన్ వైఖరి కూడా చెప్పనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. మరోవైపు 42% ఇచ్చి తీరుతామని చెప్పింది. ఆ దిశగానే ఇప్పుడు కొంత మార్గం సుగమం అవుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లకు కొంత లైన్ క్లియర్ అయినట్టుగానే కనిపిస్తోంది. 50% రిజర్వేషన్ల క్యాప్ను కూడా ఎత్తేస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ అట్లాగే మున్సిపల్ సంబంధించినటువంటి చట్ట సవరణకు కూడా కొంత ఆమోద ముద్ర వేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు కూడా అనుమతిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది రాజ్భవన్. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూడా కొంత మార్గం సుగమమవుతుంది. ఇప్పటికే హైకోర్టులో కూడా ఈ నెలాఖరు కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఉంది. సో ఇప్పుడు గవర్నర్ కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆశావాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆగస్టు 31న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుకు ఆగస్టు 31న ఎట్టకేలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే పంచాయతీల్లో కానీ రిజర్వేషన్లపైన గత ప్రభుత్వం విధించినటువంటి పరిమితిని ఎత్తేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఈ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోద ముద్ర గత ఆగస్టు 31న పడింది. బీసీ బిల్లుతో పాటుగా పంచాయతీరాజ్ యాక్ట్ 285/A కూడా సవరిస్తూ, అంటే ఆ బిల్లు సవరణ బిల్లు అట్లాగే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో స్పష్టంగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. సో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రులు చెప్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, అందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు బీసీ బిల్లు గురించి గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కూడా అన్ని పార్టీల ప్రతినిధులు కూడా గతంలో వెళ్ళి కలిసి కొంత రిక్వెస్ట్ చేసి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవిక పరిస్థితులు, అట్లాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్లు కూడా తీసుకొని గతంలో వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కొంత పర్మిషన్ దక్కన, అంటే వాళ్ళందరూ కూడా ఆమోద ముద్ర వేయనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కృతనిశ్చయం, రేవంత్ రెడ్డి పట్టుదల, రేవంత్ రెడ్డి అకుంఠల దీక్ష, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేసాయని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒక లైన్ తీసుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ నిలుపుకుంటూనే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత అసెంబ్లీలో చర్చకు రావడం, మరోవైపు ఏకాభిప్రాయం రావడం, మరోవైపు గవర్నర్ కూడా కొంత పరిగణలోకి తీసుకోవడం, మరోవైపు ఇప్పుడు లీగల్ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత కొంత గవర్నర్ కూడా కొంత గ్రీన్ సిగ్నల్ వేయటం, అట్లాగే కొంత బలహీన వర్గాలు కానీ మేధావులు కానీ తమ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలంతా కూడా కొంత గతంలో అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పరిస్థితి. మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించి తీరాలని హైకోర్టు తీర్పు ఉంది. మరోవైపు నిర్వహించి తీరుతామంటే కూడా మంత్రులు అనేక సందర్భాల్లో గతంలో చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణలో వెనుకబడినటువంటి తరగతులకు కనుక 42% రిజర్వేషన్లతో కూడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో తప్పకుండా పనిచేసిన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి కృషిగానే మనం అభివర్ణించాలి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ఇప్పటికే శాసనసభ కొంత ఆమోదించినటువంటి బిల్లులు కూడా చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకనే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అప్పట్లో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు పెద్ద ఎత్తున జంతర్ మంతర్
దగ్గర దీక్ష చేశారు. బీసీలకు విద్యా ఉపాధ్యాయ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు, అట్లాగే స్థానిక సంస్థల్లో కూడా అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఆమోదించినటువంటి 2 బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడంతో కొంత తాత్సారం చేస్తుందనే అంశాలపైన గతంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున కొంత దీక్ష చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు కూడా కొంత హైకోర్టు గడువు ఇవ్వడం, మరోవైపు పెద్ద ఎత్తున కొంత ప్రభుత్వం మీద కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉండింది. కానీ అంటే ఖచ్చితంగా హైకోర్టు తీర్పు ఒకవైపు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా అడ్డంకి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉండటం ఒకవైపు ఇట్లా ఉండింది. కానీ ఇప్పుడు ఈ 2 బిల్లులకు కూడా కేంద్రం ఆమోదం తెలపాలనే ఒత్తిడి తీసుకొచ్చారు. గతంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గారిని, అట్లాగే రాజ్యసభలో ఉన్నటువంటి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలిసింది తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం. అట్లాగే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధ్యాయ, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే జరిపినటువంటి తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి శాస్త్రీయ విధానాలను కూడా గతంలో వాళ్ళు వివరించారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా కులగణన ఏ విధంగా చేశారు అనే అంశాల మీద స్పష్టమైన క్లారిటీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో కులగణన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మరోవైపు అసెంబ్లీ కొంత ఆమోదం తర్వాత ఇప్పుడు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కొంత గెజెట్ నోటిఫికేషన్ విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు అడుగులు వేస్తున్నాడు. మరోవైపు రాజకీయంగా కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ విధంగా అయితే అప్పట్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెర మీద తీసుకొచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాడో, జాతీయ స్థాయిలో చర్చను రాజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లు కల్పించి కూడా దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ కొంత ఆదర్శంగా ఉండబోతుంది. ఇప్పటికే తెలంగాణ అనేక వ్యవహారాల్లో కొంత రోల్ మోడల్గా ఉంది. అయితే అది కులగణన విషయం తీసుకున్నా, లేదంటే కనుక అనేక అంశాల్లో చాలా వరకు రైజింగ్ తెలంగాణగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా దేశంలోనే రోల్ మోడల్గా నిలుపుతున్నారు. సో ఇప్పుడు బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం తెలపడం, మరోవైపు గవర్నర్ కూడా దాన్ని ఆమోదం తెలిపేదాకా కొంత ప్రెషర్ బిల్డ్ చేయడం ఖచ్చితంగా ఒక రకంగా రేవంత్ రెడ్డి సక్సెస్ గానే మనం చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఇప్పుడు కొంత బీసీ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత డైవర్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా 42% రిజర్వేషన్లకు కల్పించినటువంటి క్రెడిట్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కొంత బీసీలను ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అంటే బీసీలకు కొంత ప్రియారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మొన్న ఇచ్చినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. మరోవైపు సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విధంగా ఇప్పుడు ఖచ్చితంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం, మరోవైపు గతంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా కొంత వర్గీకరణకు కూడా కొంత తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడం, ఇట్లా చూసుకుంటే ఖచ్చితంగా సోషల్ జస్టిస్ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీతోటే అని ఏదైతే మాటలు చెప్తున్నారో అది చేతల్లో కూడా చేసి చూపుతుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఇటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు బీసీలను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లు కొంత కల్పించి ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరంలో ఖచ్చితంగా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది రాజకీయంగా. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ పార్టీ పైన కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి కేసులు ఉక్కిరి విక్కిరి కానీ, కవిత వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులుగా మారుతున్నాయి. అంటే రాజకీయంగా తమ ఉనికినే కోల్పోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరోవైపు ఇటువంటి సందర్భాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత క్రెడిట్స్ మీద క్రెడిట్స్, యాడ్ ఆన్ క్రెడిట్స్ చేసుకుంటోంది. మరోవైపు రైతులకు యూరియా కొరత అన్న అంశాలను కూడా కొంత తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా చంపపెట్టులాగా ఇప్పుడు 42% రిజర్వేషన్లతో కొంత ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కనుక వెళ్తే స్పష్టంగా మెజారిటీ ఏదైతే అనుకున్నారో, మెజారిటీ స్థానాలు సంపాదించాలని కొంత గెలవాలని ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని అది ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఏ విధంగా అయితే కులగణన చేశారో, ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించారో అదేవిధంగా ఇతర రాష్ట్రాలు కూడా కొంత ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రోల్ మోడల్గా, ట్రెండ్ సెట్టర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా నిలుస్తున్నారు. అంటే ఆయన రూట్ కొంత సపరేట్గా కనిపిస్తుంది. అంటే గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళినా పెద్ద ఎత్తున అక్కడి నుంచి తేవాల్సినటువంటి నిధులు కానీ కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ గారిని కలవటమైనా, లేదంటే నితిన్ గడ్కరీని కలిసి రోడ్లకు సంబంధించినటువంటి ఆమోదంకైనా, అట్లాగే కొంత ఆర్మీకి సంబంధించినటువంటి భూముల వినియోగం గురించి అయినా ఇట్లా కేంద్ర మంత్రులతో కోఆర్డినేషన్ తోటి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తుంటే ఖచ్చితంగా రాష్ట్ర అధినేతగా
సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఢిల్లీకి వెళ్ళటం, వాళ్ళతో కొంత కోఆర్డినేట్ చేసుకోవడం, అనేక అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి అది జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, తర్వాత కార్యాచరణలో ఆచరించి చూపించారు. ఆ విధంగానే 42% రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారో, కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేశారో, ఇప్పుడు ఆ డిక్లరేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు కొంత ఆమోదం తెలపడం, 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళటం. మరోవైపు ఇప్పుడు దాని సక్సెస్ బహిరంగ సభ కూడా త్వరలోనే ప్లాన్ చేశారు. కామారెడ్డిలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. దానికి రాహుల్ గాంధీని కూడా కొంత ఇన్వైట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా సక్సెస్ బహిరంగ సభ అని అనుకోవాలి కామారెడ్డిలో భవిష్యత్తులో పెట్టేది. మొత్తం మీద గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే స్పష్టంగా బీసీలు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.